ఉత్తరాఖండ్ లో అవలాంచ్ 4 కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పటికీ మరో 5 కార్మికులు మంచులోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు యుఏవీలు, రాడార్లను రంగంలోకి దించారు. అయితే ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. ఉత్తరాఖండ్లో మంచు తుఫాన్లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోన్న సమయంలో అవలాంచ్ కారణంగా దేశంలోని మొట్టమొదటి గ్రామం మాణా సమీపంలోని మంచు కొండల్లో 55 మంది చిక్కుకుపోయారు. వీళ్లంతా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కోసం పనులు చేస్తోన్న కార్మికులే. చిక్కుకుపోయిన 50 మంది కార్మికుల్లో ఇప్పటి వరకు 50 మందిని కాపాడారు. అవలాంచ్ వచ్చిన ప్రాంతంలో భారీగా మంచు చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరో 5గురిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, సైనిక దళాలు రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. మంచులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాపాడిన కార్మికుల్లో తీవ్ర గాయాల పాలైన 4 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును ప్రధాని మోదీ కూడా అడిగి తెలుసుకున్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ఆయన మాట్లాడారు. కార్మికులను కాపాడేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.